హాయ్ అండి, వెల్కమ్ టు రోజా మంచికంటి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే సూపర్గా ఉన్నాను. నేనైతే ఈరోజు చేసే రెసిపీ మురుమురాల ఉప్మా, అదే ఉగ్గాని అని కూడా అంటారండి. ఎలా చేద్దామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కాలండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేస్తేనే ఎలా చేయాలో అనేది కూడా అర్థమవుతుందండి మీకు. ఆయిల్ హీట్ ఎక్కింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి మంచిగా చిటపటలాడాలి. మురుమురాల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండి, బాగుంటుంది. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ డిన్నర్ టైంలో, ఏ టైంలో చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మంచిగా పైకి తేలాలి. అప్పుడైతేనే జీలకర్ర ఆవాలు వేగాయి అని తెలుస్తుంది మనకి. నేనైతే ఇప్పుడు 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నానండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేటివి మంచిగా వేగుతాయన్నమాట, ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యేలోపు నేనేం చేశానంటే, మురుములాలు ఉంటాయి కదా, అవి కూడా జల్లడ పట్టి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. మురుమురాలు అనేటివి ఇందులో యాడ్ చేయాలి అన్నమాట. ఇలానే మురుమురాలు వేసేసి క్రిస్పీగా వస్తాయి. మనము ఉప్మా అంటున్నాం, ఉగ్గాని అంటున్నాం కాబట్టి ఇవి వాటర్లో ఇట్లా వేసి కడిగి గట్టిగా పిండేసి దీంట్లో వేయాలన్నమాట. పోపులో వేసేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతున్నాయి అంతలోపు. ఇప్పుడు మనమైతే పేలాలు వాటర్లో వేసుకున్నాము కదా, అవి మంచిగా ఇట్లా గట్టిగా వాటర్ అనేటివి తీసేసి హ్యాండ్లోనే పోపులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి పేలల్లో. మొత్తం తీసేసిన తర్వాతనే పేలాలు వేసుకోవాలి. ఇవి వేడిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మురుమురాలు అనేటివి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మురుమురాలు వేసిన తర్వాతనే సాల్ట్ అనేది యాడ్ చేశానండి. టేస్టీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంటుందండి. మురుమురాల ఉప్మా, అదే ఉగ్గాని అని కూడా అంటారు. ఈ విధంగా మనకి మురుమురాల ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. వేడివేడిగా ఈజీగా సింపుల్గా చేసుకునే మురుమురాల ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేసిన తర్వాతనే కామెంట్ చేయండి, ట్రై కూడా చేయండి. మురుమురాల ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు. మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. రోజా మంచికంటి. థ్యాంక్ యూ ఆల్.